హాయ్ ఫ్రెండ్స్. బయట ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఆ ఎండలకి నాకు బాగా తిరిగి తిరిగి వేడెక్కింది బాడీ మొత్తము. ఇది తాగితే చలవ అవుతుంది. ఇది వచ్చేసి పెరుగు. పెరుగు ఇట్లా బాగా జిలగొట్టుకోవాలా. ఇది వచ్చేసి ఇది వచ్చేసి బాదం గోంద్ నైట్ నానబెట్టుకున్నాను నేను. ఇంక ఇవి వచ్చేసి సబ్జా గింజలు. ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా బాడీని చలవ చేస్తాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి కొన్ని వాటర్ పోసుకొని పెరుగులోకి ఇట్లా బాగా కలుపుకొని, ఇవి బాగా కుండలో నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగం మేము. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మళ్ళీ వేడి అవుతుంది కాబట్టి కుండలో నీళ్ళు వాడతాము. పెరుగు చూడండి, టమ్లర్లోకి తీసుకొని పెరుగు ఇట్లా వేసేసుకోవాలా. చిలక కొట్టుకున్న మజ్జిగ దీంట్లోకి వేసేసుకొని, దీంట్లోకి వేడి తగ్గాలంటే పెరుగులోకి వచ్చేసి మజ్జిగలోకి ఉప్పు ఉప్పు కొంచెము, దాంతోపాటు చక్కెర కూడా వేసుకోవాలా. ఈ రెండు వేసుకుంటే వేడి తగ్గుతుంది బాడీకి. చూడండి, ఇది అయిపోతేనే సబ్జా సబ్జా గింజలు నైట్ నానబెట్టుకున్నాం కదా, వాటిని వేస్తున్నాను. సబ్జా గింజలు వేసేసుకొని ఇంకా తర్వాత ఈ బాదం గోంద్ ఇవన్నీ మిక్స్ చేసుకొని, మీరు కూడా బయట తిరిగేటప్పుడు ఇవన్నీ పాటించండి. లేకుంటే బాడీ హీట్ అయిపోతుంది. ఎండకి మళ్ళీ తట్టుకోలేము. ముందే రాయలసీమలో ఎండలు ఎక్కువ కదా. ఇట్లా టన్నర్లోకి వేసేసుకొని ఇట్లా బాగా షేక్ చేయాలా. షేక్ చేసి తాగితే అట్లా చల్లగా ఉంటుంది. ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.